నరసింహస్వామి స్తంభం నుంచి ఎలా బయటకొచ్చాడు? ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే అసురరాజు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి అద్భుతమైన వరాలు పొందాడు. నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, లోపల మరియు బయట చంపకూడదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు అని అనేక రకాల వరాలు కోరుకున్నాడు. ఈ వరాలతో అతనికి అహంకారం పెరిగింది. ప్రపంచమంతా నన్నే దేవుడిగా పూజించాలి అని ఆజ్ఞాపించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటినుంచే మహావిష్ణువు భక్తుడు. విష్ణువు ఎక్కడైనా ఉన్నాడు అని నమ్మకం. ఇది తెలిసి హిరణ్యకశిపుడు కోపంతో అతన్ని ఎన్నో విధాలుగా హింసించాడు. కాని ప్రతిసారి మహావిష్ణువు దైవకృపతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. చివరికి ఒకరోజు హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి, ఇందులోనూ నీ దేవుడు ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా ఉన్నాడు అని అన్న వెంటనే స్తంభం చీలిపోయి అందులో నుంచి ఉగ్ర రూపంలో నరసింహ ప్రత్యక్షమయ్యాడు. అది సాయంత్రం సమయం. పగలు కాదు, రాత్రి కాదు. గడపపై కూర్చోబెట్టి లోపల కాదు, బయట కాదు, తన మోకాలిపై పెట్టి భూమి కాదు, ఆకాశం కాదు, గోళ్లతో హిరణ్యకశిపుని సంహరించాడు. అలా అహంకారం నశించింది, భక్తి గెలిచింది.